జట్కా పెద్దన్నయ్య, ఏమిటి ఏం చేస్తున్నావు? కళ్ళు కనిపించటం లేదా? మొక్కలకి నీళ్లు పోస్తున్నాను. మీకెవరు కావాలేమిటి? ఎవరు కావాలేంటి? మీరే కావాలి. ఏంటి కొత్తగా అడుగుతున్నారు? నాతో పనేమిటి? నేను పుట్టి ఇంకా 20 నిమిషాలు కూడా కాలేదే. వాడు పుట్టి కూడా 20 నిమిషాలే అయింది. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. డాక్టర్ జట్కా లోపలే ఉన్నారు. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఎలా ఉన్నావు మిత్రమా? డాక్టర్ జట్కా, ఏమిటి మాయాజాలం? నాకు అర్థం కావడం లేదు. మాయామంత్రం ఏమీ లేదు. వీళ్ళందరూ నా క్లోన్స్. అయినా ఈ కాలంలో ఇంటి పనులు చేసుకునే అంత తీరుబడి ఎవరికుంది చెప్పండి? అందుకనే క్లోన్స్ తయారు చేశాను. నా పనులన్నీ వాళ్లే చేసి పెడతారు. డాక్టర్ జట్కా, నా పెద్దన్నయ్య, నా ప్రాణ స్నేహితుడా, నాకు సహాయం చెయ్యి. ఎన్నో రోజుల నుంచి ఇల్లు రిపేర్ చేయించాలనుకుంటున్నాను. నీకు దండం పెడతాను, దయచేసి నా క్లోన్స్ కూడా సృష్టించవా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే, డోంట్ వర్రీ మోటు. నువ్వు వెళ్ళి ఆ టేబుల్ మీద పడుకో. మోటు, 1-2 సార్లు ఆలోచించు. డాక్టర్ జట్కా కనిపెట్టిన ఏ గ్యాడ్జెట్ కూడా ఇంతవరకు సరిగ్గా పని చేయలేదు. డాక్టర్ జట్కా, మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఒక్క మోటుతోటే మనం పడరాని పాటలు పడుతున్నాం. ఇక 3-4 ఉంటే మన పరిస్థితి ఏమవుతుంది? అలా అనుకు కసిటరామ్. మోటు నా ప్రాణమిత్రుడు కదా, అతనికి సాయం చేయక తప్పదు. ఇవో ఇవి తీసుకెళ్ళువా? పెద్దన్నయ్య, ఫ్రేమ్ కట్టించి పెట్టుకోవడానికి ఫోటోలు కావాలని నిన్ను అడగలేదే. నాకు కావాల్సింది క్లోన్స్. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, వీటిని ఇంటికి తీసుకువెళ్ళి కాసిన నీళ్లు వీటి మీద చల్లు. వెంటనే క్లోన్స్ తయారైపోతాయి. థ్యాంక్ యూ పెద్దన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. మోటు, నువ్వు కళల ప్రపంచంలోంచి బయటకు వస్తే ఇక ఇంటికి వెళదాం. నే కలగంటున్న విషయం నీకెలా తెలుసు? నీతో ఫ్రెండ్షిప్ చేసే విషయంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది కదా. ఎగిరిపోతున్నాయి పతులు, నా ఫోటోలు పట్టుకో. అరే, జట్కానే తయారు చేసింది నా క్లోనే కదా. ఈ పతులు క్లోన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏ పతులు, నువ్వెక్కడున్నావు? ఇలా వచ్చి చూడు, ఎవరో రోడ్డు మీద నీ పెయింటింగ్ వేశారు. పెయింట్ కాదు దద్దమ్మా, నేనే. నువ్వేనా రోడ్డు మీద అలా అతుక్కుపోయి పడుకున్నావేంటి? నీ ఫోటోని కాపాడే ప్రయత్నంలో నేనే ఒక పెద్ద ఫోటోగా మారిపోయాను. పద, వాటిని వెతుకుదాం. ఓ ఆంటీ గారు, మీ వీపుకి నా ఫోటో అంటుకుంది, తీసుకోవచ్చా? తీసుకోండి. ఎగిరిపోతుంది, పట్టుకో. హలో హలో మోతి, టామీ, జూలీ, టైగర్, అయినా పేర్లో ఏముందిలే నాయనా. ప్లీజ్ నా ఫోటో నాకు ఇచ్చేయి. దాన్ని నాకు ఇచ్చేయి నాయనా. ఈ క్లోన్స్ తయారవ్వక ముందే ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. క్లోన్స్ బయటకు వచ్చాక ఇంకెన్ని ప్రమాదాలు ఎదురవుతాయో. అయ్యో, ఎంత పని చేసావు మోటు. డాక్టర్ జట్కా నీళ్లు ఊరికే చల్లమన్నాడు, ఇలా పోసేయమనలేదు. ఆ ముక్క ముందే చెప్పాలి కాకపోతలో.
సూపరో సూపర్ యహా కష్టాలు నష్టాలు పోయినాయరయ్యో సుఖాలు సౌఖ్యాలు వచ్చినాయయ్యో నా క్లోన్స్ ఎంత బాగున్నారు హోయ్ భలే 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 హూ! ఊరికే అలా కుప్పిగంతులు వేస్తావా పని పాట ఏమైనా చూస్తావా టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డోంట్ వేస్ట్ యువర్ టైం ముందు మా అందరికి టీ ఇప్పించి సమోసాలు తినిపించు ఆ తర్వాత నీ పని చూసుకో అద్భుతం. డాక్టర్ జట్కా సరికొత్త సృష్టిని అందరూ చూడండి. పని తప్పించుకుందాం అనుకున్న నీకే అందరూ పని చెబుతున్నారు. ఏమిటి కామెడీలు చేస్తున్నారా పని చేయాల్సిందే మీరు విశ్రాంతి తీసుకోవాల్సిందే నేను ఒకసారేమో మమ్మల్ని ట్రక్కు కిందకి నెట్టేశావు ఆ తర్వాత ఏమో ఒక ఆవిడ కస్సా బెసా తొక్కేసేలా కింద పడేశావు ఇంకోసారేమో మమ్మల్ని కుక్క నోటికి అందించావు ఇంత చేసే నీకు మేం పనులు చేస్తామని నువ్వు ఎలా అనుకుంటున్నావు చేసిన పనికి శిక్షగా మీరిద్దరూ పనులు చేయండి మేము విశ్రాంతి తీసుకుంటాం నేను పని చేసే సమస్య లేదు ఈ వేళకి ఇంటి పనులన్నీ అయిపోయాయి మళ్ళీ రేపు రండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తే వెంటాడి పట్టుకుంటాం ఈ పురిపురి నగరంలో మేమంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. అలాగే చూస్తూ ఉండండి ఏం చేస్తామో. ఐడియా బాబాయ్ తొందరగా నాకు వేడి వేడి సమోసాలు వడ్డించు ఇంతకు ముందు తిన్న సమోసాలకు డబ్బులు ఇవ్వు తర్వాత నీకు సమోసాలు వడ్డిస్తాను. ఈవేళ అనా పైసలతో సహా నీకు బాకీ తీర్చడానికే వచ్చాను కానీ ముందు నువ్వు నాకు సమోసాలు పెట్టాలి తర్వాత డబ్బులు. ఏంటి అప్పంతా తీర్చేస్తావా? అయితే నా సొమ్మైపోయింది ఎన్ని తింటావో తిను కడుపు నిండా తిను. కొట్లో ఉన్న సమోసాలన్నీ తినేసావు. ఇది కడుపా కంబలి చెరువా? ఇప్పుడు లెక్కే చెప్పు ఎంత ఇవ్వాలి నీకు? టీ కొట్టు బాబాయ్ త్వరగా సమోసాలు వడ్డించు చాలా ఆకలిగా ఉంది. మళ్ళీ సమోసాలా? ఏంటి కొట్లో ఉన్న సమోసాలన్నీ తినేసావు కదా ఇంకేం మిగిలాయి? ఈ కుర్చీ టేబుల్ తిను. ఏం తిండి నువ్వు మనిషివా రాక్షసుడివా? మర్యాదగా 1000 రూపాయలు. ఏమిటి నేను వచ్చి తిన్నానా? ఇప్పుడే కదా అరగంట సేపు ఇక్కడ కూర్చుని ఉన్నవాడిని తినేసావు. తిన్నదానికి మర్యాదగా 1000 రూపాయలు బయటకు తీ. చూడు బాబాయ్ నాకు ఇప్పుడు అర్థమైంది. వచ్చింది మోటు కాదు మోటులా ఉన్నవాళ్ళు. ఇక్కడికి వచ్చి తిన్నది ఒక్కరు కాదు ముచ్చటగా ముగ్గురు. ఏయ్, నాకు కాకమ్మ కథలు చెప్పకండి. మర్యాదగా డబ్బులు ఇస్తారా లేక ఉతుకుడు కార్యక్రమం మొదలు పెట్టమంటారా? ఇదిగో బాబు కాస్త డాక్టర్ జట్కాని పిలు. అరే మోటు నా ప్రాణమిత్రుడా నేనే మీ ప్రియమైన డాక్టర్ జట్కాని. మీరు పని చేస్తున్నారేమిటి? ఎందుకంటే మీ క్లోన్స్ నా క్లోన్స్ ని చెడగొట్టేశారు. ఒక్కసారి వెళ్ళి చూడండి వాళ్ళు పార్టీ చేసుకుంటున్నారు. ఇంటి పని వంట పని నా నెత్తిన పడేశారు. మోటు ఏదో ఒకటి చెయ్యి. నువ్వు అనుకున్నది ఒకటి జరుగుతున్నది ఒకటి. నన్నేం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సర్జీ. డాక్టర్ జట్కా వీళ్ళను తయారు చేసింది మీరే కాబట్టి వీళ్లను అంతం చేసే మార్గం కూడా ఖచ్చితంగా మీకు తెలిసే ఉండాలి. వీళ్ళ మీద నీళ్లు పోసామంటే కాగితాల్లా తడిసి నానిపోయి ముద్దైపోతారు. అయితే పదండి వెంటనే వెళ్ళి నీళ్లు వచ్చేద్దాం. వాళ్ళంతా కలిసి ఇంట్లో ఒక్క చుక్క నీళ్లు కూడా మిగల్చలేదు. నేను వెంటనే నీళ్లు తీసుకొస్తాను.
ఏమిటిది? పరిగెత్తండి. ఇప్పుడు వేల సంఖ్యలో క్లోన్స్ పుట్టుకొస్తారు. No! నిన్నే భరించలేకపోతుంటే ఎంతమందిని పుట్టించావు కదరా